వచ్చారు. 5 గంటల నుంచి 7:30 వరకు అక్కడే ప్రార్థన చేసుకున్నాం. 4:30 కల్లా ఉన్నాను నేను. అందువల్ల కొంచెం నాకు లేట్ అయిపోయింది. ఎందుకు వాళ్ళ ప్రేరేపణ వచ్చిందో తెలియదు. 4 వచ్చారు. దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆశ్రయపురంలో చేయడానికి చూపించాడు. వారిని బట్టి దేవుని మేము పరిస్తున్నాం. నిర్గమాకాండము క్షమించాలి. మొదట సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, నీకు నాకు పంచాయతీ ఉందనుకో, దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల, ఎవరైనను యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అని. అయితే చాలు. ఏంటంటే యెహోవా కొరకు, యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అని. ఈరోజు విజ్ఞాపన ఎవడు చేస్తాడు? సబ్జెక్ట్. హల్లెలూయా. ఏంటి నాకేం పనండి, నేను చేతిలో దగ్గర తీసుకుంటాను. ఆడేవాడి కోసం జ్ఞాపకం చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. నరునికి పంచాయతీ ఉందనుకోండి, ఆయన తీర్పు తీరుస్తాడు. ఇక్కడ విషయం కాదు. కానీ దేవునికి నీకు పంచాయతీ ఉంది, లేకపోతే దేవునికి నాకు పంచాయతీ ఉంది. అది పంచాయతీ పాపం. పంచాయతీ ఎందుకు వస్తుంది? గొడవ, ప్రాబ్లం ఉంటే. ఆ పంచాయతీ రావడానికి ఉన్న కారణము పాపము. ఆ పాపము కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు అని క్వశ్చన్ మార్క్ వేస్తాడు. నువ్వు చేస్తావా? చేస్తే నేను దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళిపో. హల్లెలూయా. అందుకనే మీరు ఒకరికొకరు ప్రార్థన ఎవడైనా ఉన్నాడా అని ఆయన భూతత్వమే చూస్తున్నాడంట. అందరూ తిని తాగి సోనా పేర్ల పడుకో. ప్రభు అడుగుతున్నాడు, ఎవడైనా ఉంటే చెప్పండి. ఆడు ప్రార్థన బట్టి ఆ దేశానికి విడుదల ఇచ్చేస్తాడంట. వాని ప్రార్థన బట్టి ఆ రాష్ట్రానికి విడుదల వచ్చేస్తాడంట, ఆ జనముకు విడుదల వచ్చేస్తుందంట, ఆ వంశానికి విడుదల వచ్చేస్తుందంట. హల్లెలూయా. అట్లాంటి విజ్ఞాపనకర్త అంటే మనుషుల యొక్క పాపములు, ఒక జనము యొక్క పాపం, ఒక తెగ యొక్క, ఒక దేశము యొక్క పాపమును ఎత్తుపట్టుకుని దయతో వీరిని క్షమించండి, వీరి పాపములను క్షమించండి అని ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాణ్ణి బట్టి ఆ దేశమును ఆయన రక్షించగలుగుతాడు. హల్లెలూయా. విడిపించగలుగుతాడంట, స్వస్థపరచగలుగుతాడంట. హల్లెలూయా. దీవించగలుగుతాడంట, ఆశీర్వదించగలుగుతాడంట. ఆయనకి ఆ దేశానికి ఉన్న ఆ చీకటిని తీసివేసి మబ్బులన్నిటిని బయటికి పంపించేసి తన నీతి సూర్యుని యొక్క కిరణాలను ఆ దేశం మీద వెలుగులాగా పంపిస్తాడంట. హల్లెలూయా. ఆ దేశం ఎండిన స్థితిలో ఉంటే దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. కరువు కాటకం రాకుండా కాపాడుతాడంట, తెగులు రాకుండా కాపాడుతాడంట. హల్లెలూయా. ఒకవేళ అన్ని దేశాల మీద కరువు వచ్చినా ఈ దేశం మీదకి రావాలంటే మొదట విజ్ఞాపన చేస్తున్న నీ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుని అప్పుడు పంపిస్తాడంట. ఎవడున్నాడు మరి?
హల్లెలూయా. ఎవరికైనా ఇప్పుడు వదిలేటప్పుడు నిద్రపోదాం అనిపిస్తున్నారు. హల్లెలూయా. ఎవరున్నారు? వెతుకుతున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. అది ఆశ్రయపురానుకున్న భారమే ఇది. ఆశ్రయపురాను కట్టడానికి ఉన్న ముఖ్య ఉద్దేశము, బేస్మెంటే ప్రార్థన. ఎవరి కోసం? నీ స్త్రీ కోసం కాదు, జెర్మియా కోసం కాదు, హల్లెలూయా, నా కోసం అంతకన్నా కాదు. ఈ దేశము కొరకు, ఈ దేశంలో ఉన్న అన్ని వంశాలు, తెగలు, వర్ణములు, జాతులు, కులాలు, మతాలు, భాషలు, గోత్రాలతో సహా పాపాలన్నింటిని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయటం, వారిని క్షమించమండి బతిమాలుకోవడానికి, వారికి కృపను చూపించు, వారికి నీ కటాక్షము వచ్చునుగాక, వారిని తప్పించు, వారిని విడిపించు, వారిని స్వస్థపరచు, వారికి విడుదలివ్వి అని ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తే వారికి నీతి వస్తుంది, వారికి రాజ్యం వస్తుంది. ఏమొస్తుంది? వాళ్ళకి నీతిలో చేర్చబడతారు, క్రీస్తులో చేర్చబడతారు. క్రీస్తులో ఉన్న దేవుని యొక్క రాజ్యం అంతా వారిలోనికి వస్తారు. హల్లెలూయా. అలా చేర్చబడిన ఆ జనము నీతి నివసిస్తున్న ఆయనలోను, ఆయన రాజ్యంలోనికి చేర్చబడతారు. కాబట్టి నువ్వేం వెతుకుతున్నావంటే ఈ దీపం పెట్టుకుని, నువ్వేం వెతుకుతున్నావంటే ప్రార్థనలోను నశించుచున్న దాన్ని వెతుకుతున్నావు. కాబట్టి నీతి గల రాజ్యంలోనికి, లేదా రాజ్యంలోనికి వారిని తోడుకుని వస్తున్నావు. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, సమస్తం మీకు అనుగ్రహించబడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిది? ఎలా? నశించుచున్న దాన్ని వెదికి నీతిలోనికి తీసుకురావాలి, ఆయన రాజ్యంలోనికి తీసుకురావాలి. యెహోవాకు ఒక మనిషికి ఉన్న పాపాన్ని కొరకు విజ్ఞాపన చేసేవాడు ఎవడు? అంతేనా సార్? అక్కడ ఉంటా మళ్ళా చదవండి గారు. యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అని. క్వశ్చన్ మార్క్ ఉంది కదా అక్కడ. ఎవడు విజ్ఞాపనం చేయును అని. నువ్వు చేస్తావా అని అడుగుతున్నాడు. ఎవడు విజ్ఞాపన చేయును అంటున్నాడు. చేస్తే ఏమవుతుంది? నీతిలోనికి, రాజ్యంలోకి వస్తాడు. ఆ నీతి రాజ్యం కొరకు ఏం చెప్తుంది కొత్త నిబంధన? ఎవడైతే దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుతాడో వాడికి అన్ని చచ్చిపోతాడు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వెళ్ళడం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించకుండా, నీకు చెప్పిన మాట నెరవేర్చకుండా. అందుకనే ఆయన చెప్తున్నాడు, నా తోడని ప్రమాణకం చేస్తా. హల్లెలూయా. అంటే ఎందుకు చేస్తాను? చచ్చిపోయిన తొట్టురా ఇది నేను తీయలేదురా బాబా అంటాం. ఇక నా మీద ఎత్తకేముంది? అబ్రహాం మీద వేయటానికి లేదు ఆయనకి. అబ్రహాం కూడా తప్పిపోతాడేమో, యాకోబు కూడా తప్పిపోతాడేమో. వాళ్ళు తప్పిపోయే వ్యక్తులు కదా వాళ్ళు, కానీ తప్పిపోవచ్చేమో మనుషులు కాబట్టి. అందుకని ఈ భూమి మీద ఎవడో లేడంట, పరలోకంలో ఎవడో లేడంట. అందుకని ఆయన అంటున్నాడా, కావాలంటే నేను చచ్చిపోతాను కానీ మాట తప్పనురా, అందుకని నా తోడని ప్రమాణం చేస్తా. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రమాణం? ఎవడైతే నీతిని, రాజ్యమును వెతుకుతాడో, ఆ నీతి రాజ్యం ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఆయనలోనికి ఎవరినైతే నువ్వు తీసుకొస్తావో అప్పుడు నీతి రాజ్యము
చీకట్లో ఉన్న ఆ ప్రజలందరికీ వెలుగులోకి వస్తున్నారు కాబట్టి నీతి రాజ్యం అక్కడ స్థాపించబడుతుంది. ఆ స్థాపించడానికి నువ్వు ప్రార్థన ద్వారా వెతికి పట్టుకుంటున్నావు కాబట్టి నీకు సమస్తము సమకూడి మేలుకై జరుగుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్. ఏంటి సీక్రెట్? ఏంటి సీక్రెట్? అది ఏంటి సీక్రెట్ అండి? నశించుచున్న దాన్ని ఒక్కని కొరకు ప్రార్థన చేసి యెహోవాకు వాడికి సమాధానపరచటం, వాడిని చీకట్లో ఉన్నవాడిని, పాపంలో ఉన్నవాడిని నీతిలోకి తీసుకురావడం. వేరే రాజ్యంలో ఉన్నాడు, అపవాద రాజ్యంలో, వాడిని దేవుని రాజ్యంలోకి తీసుకురావడం. అదే నీతిని రాజ్యమును మొదట నువ్వు ఎతకటం. అంటే నీతిని రాజ్యాన్ని ఎక్కడ ఎదుగుతావు? ఆయనలోనూ ఉన్నాయి. ఆయనలోనికి నువ్వు ఎవరినైతే తీసుకొస్తావో అప్పుడు ఆయన నీతి రాజ్యం స్థాపించబడుతుంది. కాబట్టి ఆ కార్యం నువ్వు చేసావు కాబట్టి నీకు సమస్తం సమకూడి వస్తాయి. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యం ఎదుకుడి, సమస్తం మీకు ఎందుకు అనుగ్రహించబడట్లేదంటే ప్రార్థన చేసేవాడు నువ్వా అని అడుగుతాడు. ప్రార్థన చేసేవాడు నువ్వేనా? అయితే అనుగ్రహిస్తాను అంటాడు. హల్లెలూయా. చేయలేదండి, అయితే ఇప్పుడు చెయ్యి. దేవి ప్రసంగం నీ ప్రసంగం వద్దేమో, పాట నీ పాట కూడా వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఏం కావాలంటే యెహోవాకి నాకు ఉన్న పాపాన్ని కొరకు విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి కావాలి. అలా చేసిన ప్రతి వాడిని ఆయన దీవిస్తూనే ఉంటాడంట. ఎందుకు? చచ్చి ఏంద్రిదా అని అడుగుతున్నాడు పెద్ద కుమారుడు వచ్చి. ఏంటి నాదాలేంటి సౌండ్? అదే మీ తమ్ముడు వచ్చాడు కదా, అందుకోసం. ఈ ఎద్దురేంటి క్రుబ్బిన దోళ్ళు వధించుకున్నాడు. ఏ ప్రాబ్లం? ఏమి ప్రాబ్లం కాదు, ఆయన తిరిగి వచ్చాడని ఫెస్టివల్ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటాడి వాడు ఆస్తిని ఎవరెవరికి తెలుసు కదా, అది తెలుసురా నాకు. హల్లెలూయా. వాడు చీకటి రాజ్యంలోంచి వెలుగులోనికి వచ్చాడు. అపవాది రాజ్యంలోంచి నా రాజ్యంలోకి వచ్చాడు. అవినీతిలోంచి నా నీతిలోనికి వచ్చాడు. ఆడికే సమస్తం ఇచ్చేస్తా. హల్లెలూయా. 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 కాబట్టి అలా తప్పించడానికి నువ్వు గనక ప్రార్థన చేస్తే నీకే సమస్తం ఇచ్చేస్తాడు. నీకే రాజ్యాధికారం మొత్తం ఇచ్చేస్తాడు. నీ మీదే ఆ రాజ్యభారం అంతా మోపేస్తాడు. నీకివ్వవలసినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఆపడు. నీకు రావాల్సిన సమాధానాన్ని ఆయన ఆపడు. హల్లెలూయా. నీకు రావాల్సిన దర్శనాన్ని ఆయన ఆపడు. నీకు రావాల్సిన క్షేమాన్ని ఆయన ఆపడు. నీకు రావాల్సిన సౌఖ్యాన్ని, సుఖాన్ని, సమృద్ధిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దేనిని ఆయన ఆపడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చేస్తావు. యెహోవాకు నాకు పడకపోతే నా కొరకు విజ్ఞాపన చేసి ఆయనలో ఏకపరచడానికి నువ్వు పరిశుద్ధాత్మలాగా పనిచేస్తావు. హల్లెలూయా. కాబట్టి నీకేం కావాలో అని నీవు ఆలోచన రాకముందే నీకు హల్లెలూయా.
అనేకుడు వాక్యం కొరకు చచ్చిపోతున్నారు. 75 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తిని కలిశాను. ఆయనకి దర్శనంలో చూపిస్తే రెడీ అన్న పొద్దుట 5 గంటలు రోజు నేను గొప్ప భక్తుడు, ప్రత్యక్షత కలిగిన వాడు. నేను ఆయన పాద ధూళి కూడా సరిపోను, అంత వాక్య జ్ఞానమైన. ఆ వయసులో ఇట్లా అంటున్నాడు. ఎలా మనకి ఒక చెయ్యలే కదా పైకి కొవ్వెక్కిపోయి ఉంటాయి. హల్లెలూయా. 11 గంటల నుంచి 3:30 వరకు ఇట్లా తిప్పి నాతో మాట్లాడుతున్నాడు. ఇట్లా మెడలు పట్టవాడికి 75 సంవత్సరాలు, షుగర్ పేషెంట్, భార్య కోడలు వెయిటింగ్, ఇక్కడికి వచ్చి చేతులు కట్టుకున్నాడు. భోజనం చేయండి అంటే వస్తున్నాడు ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికినే వైరాగ్యం రాదు, ఊరికినే ఏ విధము చేతనైనా సరే నేను ఒక ఆత్మని రక్షించాలని ఇంకా తీవ్రత కలిగి ఉన్నాడు ఆయన. ఏ విధము చేతనైనా నేను సువార్త ప్రకటించాలని ఇంకా తీవ్రత కలిగి ఉన్నాడు ఆయన. ఒక ప్రత్యక్ష చెప్పాడు, నేను సాష్టాంగపడ్డానంతే. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యమే. అయ్యో నా కన్నులు ఇన్నిసార్లు చదివినా నా కన్నులు తెరవబడలేదా అంటే ఆయన ఎంత తీవ్రత కలిగి ఉన్నాడు చూడండి. ప్రార్థనలోను, వాక్యంలోను, ధ్యానంలోను. 75 సంవత్సరాల వయసులో మనం ధర్మశాస్త్రం పోతాం ఎవడో తెలుసు. కానీ సంపాదన కొరకు ప్రతి క్షణము స్టెప్ బై స్టెప్ ప్రాకులాడుతూనే. హల్లెలూయా. దూరేస్తున్నారు మా వాళ్ళు కింద నుంచి. హల్లెలూయా. దీని కొరకు మోసేస్తున్నాడు మా వాడు. ఒక్కొక్కడికి ఇస్తే మళ్ళీ ఆడికి 200 ఇవ్వాలి, ఆడే మోసేస్తున్నాడు బస్తాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులు టెన్షన్ కిచి 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 360 సార్లు అంటూ ఉంటుంది. అంటే ఏంటి? పిచ్చిక. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం అంటూ ఉంటుంది. ఏం కావాలి నీకు? ఓకే నువ్వు అక్కడికి వెళ్ళు, నేను పురుగుని ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. టెన్షన్ బతక, ఏ టెన్షన్ లేదండి. హల్లెలూయా. రోషం, ఎంత రోషం అంటే ఆయన అది పోయింది. నేను అడుగుతున్నానా మధ్యలో జాంకాయ ఏమి తింటారా? టైం వేస్ట్ దానికి అరగంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను పదం కొంచెం తప్పు చదివాను, డొక్క తిరిగిపోతే తప్పు చదువుతా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బైబిల్ చూసి అంటున్నాడా, తినేసినట్టు నాకులాగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మెచ్చుకున్నందుకు గొప్ప గొప్ప విషయం కాదని చెప్పి ఆయనలాగా మనం ఎందుకు? తీవ్రత లేదు. మనుషులను యెహోవాకు దూరం చేసింది చీకటి. మనుషులను తన పిల్లలే వారిని దూరం చేసింది అంధకార సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యానికి వ్యతిరేకంగా నీవు నేను ప్రార్థనా యుద్ధం చేయాలి. హల్లెలూయా. పాపుల కొరకు యుద్ధం చేయాలి. అందరూ నీతిమంతుల కొరకు యుద్ధం చేస్తారు. హల్లెలూయా. ధనం ఉన్నవాడు కొరకు యుద్ధం చేస్తాడు, బలం ఉన్నవాడు కొరకు వచ్చి నీ పక్షాన్ని నేను ఉంటాడు అంటాడు. హల్లెలూయా. కానీ యేసు సిలువలో యుద్ధం చేసింది నాలాంటి పాపి కొరకు, ఘోరమైన పాపి కొరకు యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఎక్కడో చీకటి పొలిమేరలో ఉన్నాను, నరకపు పొలిమేరలో కేకలు వేస్తూ ఉన్నాను. నా చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. నేను భయపడుతూ ఉన్నాను. ఆయన చేయి పట్టుకుని
ఎత్తుకుని హత్తుకుని ముద్దు పెట్టుకుని అభిషేకించి నా కొరకు వాడబడతావా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొడతాడేమో, గాయాలు చేస్తాడేమో, ఏం చేయలే. నా గాయాలన్నీ కడుతూ ఉన్నాడు, నా శాపాలన్నీ పాపాలన్నీ తుడుస్తూ ఉన్నాడు. సంపూర్ణంగా తుడిచి తీసివేసి నా రాజ్యాభిషేకం నీకు ఇచ్చాను, వాడబడన్నాడు. హల్లెలూయా. నేనెటు పోతున్నానో, నేనెటు పోతున్నానో, నేనెటు పోతున్నానో, నేనెటు పోతున్నానో, మార్గం నీవని తెలిసి తెలిసి పరమార్గం వదిలెటు పోతున్నాను. సత్యం నీవని తెలిసి తెలిసి అసత్యం వైపెటు పోతున్నాను. నేనెటు పోతున్నాను, నేనెటు పోతున్నాను. త్రోవ తప్పిన చుక్కలా, చుక్కాను లేని నావలా, త్రోవ తప్పిన చుక్కలా, చుక్కాను లేని నావలా, రాలిపోతానో కూలిపోతానో, రాలిపోతానో కూలిపోతానో. నేనెటు పోతున్నానో, నేనెటు పోతున్నానో, మార్గం తెలియని గమ్యంలో, గమ్యం తెలియని మార్గంలో, మార్గం తెలియని గమ్యంలో, గమ్యం తెలియని మార్గంలో, రాలిపోతానో కూలిపోతానో. హల్లెలూయా. ఒకప్పుడు నా బ్రతికిది, అప్పుడు రాసుకున్న పాట తెలీదు, నాకు మార్గం ఏంటో తెలియదు. ఎప్పుడైతే ఆయన వెలుగు వచ్చిందో, ఎప్పుడైతే ఆయన వాక్కు వచ్చిందో, ఎప్పుడైతే ఆయన ఆత్మ వచ్చిందో, ఎప్పుడైతే ఆయన శక్తి వచ్చిందో, ఇక నా త్రోవలు విడిచిపెట్టాను, ఆయన త్రోవలో ప్రయాణం మొదలుపెట్టాను. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే నా పోషకుడు, సంరక్షకుడు, నా దేవుడు, నా రక్షణకర్త.